गौरीवरा सांब सदा शिव गंगाधरा वेंटी कोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शंभो शंकर गौरीवरा सांब सदा शिव गंगाधरा. కృష్ణ భగవానుడు అవతార స్వీకారం చేసినప్పుడు బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు వాళ్ళందరూ. జోజో కమలదలిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజోయనచున్. పోతన గారు ఆ జోజో తీసుకెళ్ళిపోయారు పద్యాల్లోకి. అది ఆయన వైభవం. ఆయన్ని పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టుకున్నారు. ఆయన వీపు మీద ఏదో రెండు చేతులతోటి ఇలా 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 కొట్టారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు, ఊపారు, నానా అల్లరి పడ్డారు. ఆయనేమో పడుకోడు. ఏమిటి కళ్ళు బోయిడి పిల్లాడు అని ఆ యశోద దగ్గరికి వెళ్ళి, ఏమిటి యశోద నీ కొడుకు ఏం చేసినా నిద్రపోడు ఏమిటన్నారు. అని ఆయన్ని ఊరికే వీపు మీద కొట్టేస్తుంటే ఆయన అనుకున్నట్ట, ఎందుకు ఇలా కొడుతున్నారు నన్ను, పడుకోమ్మని, ఏం చెయ్యాలి లేనని వాళ్ళ ఉద్దేశం అని ఆలోచించట. ఓహో, లోకములు నిదురపోవగా తా నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ తా నిదురన్ గైకొను క్రియ నూరకుండే కనుతెరవకయున్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నిద్రపోవడం అలవాటు. వీళ్ళు నేను కూడా నిద్రపోవాలనుకుని ఇలా జోకొట్టేస్తున్నారు. కాసేపు కళ్ళు మూసుకుంటే కొట్టడం మానేస్తారని ఆయన ఈ నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకుని కళ్ళు తెరవడం మానేసేట. అంటే ఆయన పడుకున్నాడన్నది ఒక మధురమైన భావన. భగవంతుణ్ణి పడుకోబెట్టి నేను పడుకుంటున్నాను. అందుకే ఈ రెండూ కూడా పూర్వాంగంలో ఏమవుతాయంటే బాగా కిందకు వచ్చేస్తాయి. సుప్రభాతం ఒకటి, ఏకాంతసే ఒకటి, ఈ రెండూ కూడా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని ఉండదు. భగవంతుణ్ణి మేలుకొలపడానికి చాలా కిందకొచ్చి మేలుకొలుపు పాడతారు. ఒక్కొక్క చోట వ్యవస్థీకృతమైనటువంటి సుప్రభాతాన్ని గానం చేస్తారు. ఆ మధురమైన భావనతో పడుకోవడం ఒక విచిత్రమైతే, ఆయనని లేపుతున్నామన్న భావనతో లేవడం ఒక మధురం. అది సుప్రభాతం యొక్క గొప్పతనం. దానికి పూర్వాంగం ఎక్కడ అంటే మన నిద్ర, మనం లేవడం, ఆయన లేవడం. అందుకని ఏం చేస్తాను, ఆయనకి సుప్రభాతం పాడాలన్న తహతహ మనసులో ఉందనుకోండి, సూర్యోదయ పూర్వం నిద్ర లేవడం నేను అలవాటు చేసుకుంటాను. అందుకే సుప్రభాత పఠనం ఏం చేస్తుందంటే ఇహమునందు సౌఖ్యాన్ని ఇస్తుంది, భగవంతుని యందు ఐక్యమవగలిగినటువంటి ఆర్ద్రతని మనసుకిస్తుంది. అందుకు సుప్రభాత పఠనం చేయిస్తారు. అది సుప్రభాత పఠనము వలన కలిగేటటువంటి పరమ ప్రయోజనం. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే భగవంతుని యొక్క నామావళి చెప్పబడుతుంది. ఇందులో కలౌ నామ సంకీర్తన. కలియుగంలో మీరు ఏం చెయ్యండి, ఏం చెయ్యకపోండి, ఒకవేళ భగవంతుని నామములు చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా కూడా అవి కాపాడతాయి. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాస భగవానుడితో మాట్లాడుతూ. అసలు కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటో నీకు తెలీదా వ్యాస భగవానుడా? అపశబ్దంబుల కూడియున్, మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా అది భగవన్నామం అయితే మాత్రం మనిషిని కాపాడేస్తుంది. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని బిడ్డని పిలవడం కోసం పిలిచినా సరే, లేదు ఏదో ఆట ఆడుకుంటూ అవతల వాళ్ళకి ఆ పేరు మనకి ఈ పేరు పెట్టుకుని ఏదో ఆడుకుంటూ అవతల పక్షం విశాలాక్షి యువతల పక్షం భ్రమరాంబ పక్షం అనుకుని పిలుచుకున్నా, లేదు పద్యంలోనో గద్యలోనో గీతంలోనో ఆ పేర్లు పలికిన అవి చివరికి ఏం చేస్తాయంటే పాపములను పోగొట్టి భగవంతుని వైపుకి తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే నామమునకున్న శక్తిని నామిని తీసుకొస్తుంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామములను ప్రాతకాలంలో పలికారనుకోండి, మల్లికార్జునుడి దృష్టి మీ వైపుకి తిరుగుతుంది, భ్రమరాంబ దృష్టి మీ వైపు తిరుగుతుంది. ఇంకేం కావాలి? అది సాధారణ ప్రయోజనం.
మీకు తెలిసినా తెలియకపోయినా ఓసారి అలా అంటే చాలు. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామముల యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైనటువంటి విశేషములు ఇంచుమించు లేవనే చెప్పవలసి ఉంటుంది. అందువలన అందులో మీరు ఏ ఒక్క పాదం పలికినా, ఒక నామం పలికిన, ఒక శ్లోకం పలికిన అది కాపాడి తీరుతుంది. అందున ప్రభాతకాలం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంశ శివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. 11 నామములు చెప్పారు ఇందులో. 11 నామములు ముందు చెప్పడం ఎందుకు అంటే, మొట్టమొదట 11 నామాలతో మొదలు పెట్టడం ఎందుకు అంటే, శివుడు ఏకాదశ రుద్రస్వరూపంగా ఉంటాడు. అందుకని 11 నామాలున్న శ్లోకాన్ని మొదటికి తీసుకొచ్చారు. శ్రీశైల సుప్రభాత కూర్పుకున్నటువంటి అందం అది. అందులో మొట్టమొదట చెప్పినటువంటి నామమే శంభో అని మొదలుపెట్టారు. శం భావయతీతి ఇది శంభు. సుఖము ఒక భావన. ఎందుకనంటే ఒకడికి ఉంటే సుఖం, ఒకడికి లేకపోతే సుఖం. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రూపాయి అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయనకి మధ్యలో గుర్తొచ్చింది, నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.